హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు వచ్చేసి 5th ఆగస్టు రోజు వచ్చిన అన్ని పేపర్స్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇవి వచ్చేసి డిఎస్సి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు డిఎస్సికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుండి డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ పోతూ ఉంటే మనకి డెఫినెట్గా ఎగ్జామ్ వరకు యూజ్ అవుతుంది. సో బిట్స్ అన్నీ రాసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మూగబోయిన గిరిజన దళం. జేఎంఎం అగ్రనేత షిబు సోరెన్ కన్నుమూత. జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత, జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన సీనియర్ గిరిజన నాయకుడు షిబు సోరెన్. ఈయన సోమవారం రోజు కన్నుమూయడం జరిగింది. అయితే ఈయన వచ్చేసి మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలో ఉన్న సర్ గంగారాం అనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఎవరు? షిబు సోరెన్. ఈయన జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సో ఈయన గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూసినట్లయితే, ఈ షిబు సోరెన్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని రామ్గఢ్ జిల్లాలో జన్మించాడు. ఈయన గిరిజనోద్యమానికి జాతీయ గుర్తింపు తెచ్చిన నాయకుడిగా చెప్పవచ్చు. ఈయన 1973లో జేఎంఎంని స్థాపించడం జరిగింది. సో ఈ సంస్థ చేపట్టిన ఉద్యమం కారణంగా 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీన జార్ఖండ్ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. అందుకే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటులో ఈయన కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా చెప్పవచ్చు. సో ఈయన వచ్చేసి యూపీఏ హయాంలో 3 సార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు. అంతేకాకుండా 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కూడా విధులు నిర్వహించడం జరిగింది. ఈయన మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, ఇది నెక్స్ట్ చూడండి. ఈవీ పరిశోధనల అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ. నీతి ఆయోగ్ రూపొందించిన ఇండియా ఫస్ట్ మొబిలిటీ సూచీలో విద్యుత్ వాహనాల వినియోగం, ఛార్జింగ్ మౌలిక వస్తువుల సన్నద్ధత, ఈవీ సాంకేతిక ఆవిష్కరణ, ఈ 3 విభాగాల్లో వాటి యొక్క పనితీరును మదింపు చేస్తూ ఏవేవి మొదటి స్థానంలో నిలిచాయి అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ రూపొందించిన ఈస్ట్ ఇండియా ఫస్ట్ మొబిలిటీ సూచీలో తెలపడం జరిగింది. అయితే రవాణాకు ఈవీల వినియోగంలో వచ్చేసి ఢిల్లీ, మహారాష్ట్ర అనేవి అగ్రస్థానంలో ఉన్నాయి. అదే ఛార్జింగ్ మౌలిక వస్తువుల సన్నద్ధతలో హర్యానా, కర్ణాటక, లద్దాఖ్ అనేవి నిలిచినాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవీల పరిశోధన ఆవిష్కరణలో తెలంగాణ సహా తమిళనాడు, ఢిల్లీ అనేవి అగ్రగామిగా నిలిచినాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి ఈవీల వినియోగం, ఛార్జింగ్ మౌలిక వస్తువుల సన్నద్ధత, సాంకేతిక ఆవిష్కరణల విభాగాలు. ఈ 3 విభాగాల్లో ఏవేవి అగ్రస్థానాల్లో నిలిచినాయి అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విమలక్కకు జయశంకర్ సార్ స్మారక స్ఫూర్తి పురస్కారం. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్మారక స్ఫూర్తి పురస్కారానికి అరుణోదయ సాంస్కృతిక సారథి, ప్రజా ప్రతిఘటన గాయకురాలు విమలక్కను ఎంపిక చేసినట్లుగా తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యవర్గం అనేది ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఏడాది 2025కు గాను విమలక్కని ఎంపిక చేశారు. అయితే ఈ పురస్కారాన్ని జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న వారికి 2020 నుంచి తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర శాఖ అనేది దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ 2025కు గాను జయశంకర్ సార్ స్మారక స్ఫూర్తి పురస్కారం వచ్చేసి విమలక్కకి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ త్వరలో ధృవ స్పేస్ అంతరిక్ష ప్రయోగం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్కి చెందిన అంతరిక్ష సేవల సంస్థ అయిన ధృవ స్పేస్ తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని త్వరలో చేపట్టనుంది. అయితే ఈ సంస్థ చేపట్టే అంతరిక్ష ప్రయోగానికి లీప్-1 అనే పేరును పెట్టారు. లీప్-1 అనే పేరుతో అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి కొంతకాలంగా సన్నాహాలు అనేవి చేస్తున్నారు. వాణిజ్యపరంగా ధృవ స్పేస్ నిర్వహించే తొలి అంతరిక్ష ప్రయోగం ఇది. సో ఆ ప్రయోగానికి ఏమని పేరు పెట్టారు అంటే లీప్-1 అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, గిన్నీస్కి ఎక్కిన పరీక్షా పే. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే పరీక్షా పే చర్చ అనేది గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. అయితే ఈ పరీక్షా పే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మోదీ చర్చించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఓకే, ఈ కార్యక్రమానికి 1 నెలలో అత్యధిక రిజిస్ట్రేషన్లు అనేవి నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 8వ ఎడిషన్కి 3.53 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు దీనికోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో పరీక్షా పే అనేది ఇంపార్టెంట్. దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇంపార్టెంట్.
సో మనకు డిఎస్సి పర్పస్లో ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఈఎస్ పద్మకుమార్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈఎస్ పద్మకుమార్. నెక్స్ట్ ఒరేష్నిక్ హైపర్సోనిక్ క్షిపణులు ఏ దేశానికి చెందినవి అని అన్నాడు. ఆన్సర్ రష్యా. ఇటీవల వార్తల్లో నిలిచిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై పునరుద్ధరించనున్నారు? సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ చీనాబ్ నదిపై. గుర్తుపెట్టుకోండి, చీనాబ్ నది. నెక్స్ట్ సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఈ సశస్త్ర సీమాబల్ అనేది ఒక ఇండియన్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్. సో దీనికి డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ నియమితులయ్యారు. నెక్స్ట్ 2025 వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏఐ చాలా కీలకం అయిపోయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, షాంఘై. నెక్స్ట్ ఇది చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన హిమగిరి అనేది, నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం. హిమగిరి అనేది ఒక యుద్ధ నౌక, అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ అనే యుద్ధ నౌక. ఇది ప్రాజెక్ట్ 17A కింద నిర్మించే 3 యుద్ధ నౌకల్లో మొదటిది. ఇది కూడా డిస్కస్ చేసినాం, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితా 2025లో ఏది అగ్రస్థానంలో నిలిచింది అంటే వాల్మార్ట్. నెక్స్ట్ చూడండి. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 9 స్వర్ణాలు సహా 29 పథకాలతో టోర్నీలో మనకి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే అమెరికా. ఇది కూడా నిన్న డిస్కస్ చేసినాం. ఫస్ట్ ప్లేస్లో అమెరికా నిలిచింది, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా నిలిచింది అని చెప్పిన. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి డిఎస్సికి. సో డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. ఛానల్ని ఫాలో చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.